ఉచిత వైద్యం రండి. ఆటో ఎక్కిన పాల్గారు అడ్డెట్టిగా బాబు. నమస్కారం అండి. డ్రైవర్ రండి. ఒక్క ఫోటో తీద్దాం ముందు. ఆటో ప్రెసిడెంట్ వాళ్ళని చూసాం. 77 సంవత్సరాలు వాళ్ళ పాలన చూసాం. ఇగో మీ కన్నీరు చూసారా? 77 సంవత్సరాలు మీ పిల్లలు వాళ్ళకైతే మంచి కష్టం. ఆటో డ్రైవర్ 6,000 మంది వైజాగ్లో ఉన్నారు. ఒక్కరి కష్టమైనా తీర్చారా? ఆటో డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు. ఈ జిల్లాలో చిట్టువలసలో పుట్టి 300 రూపాయల జీతం లేకుండా 10th ఫెయిల్ అయి కష్టపడ్డాను. కనుక ఆటో మీ పిల్లల డ్రైవర్స్ మీరు ఓనర్స్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కడతాను. ప్రతి ఒక్కరికి ఆటో లేని వారికి డొనేషన్ గా 1,00,000 ఇచ్చి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాను. మీ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాను. 3,10,000 మందికి ఇచ్చాను. భరతలా కాదు, భరత లక్షలు కలెక్ట్ చేసి చదివించాను. నేను లక్షల కోట్లు ఖర్చు పెట్టి మన పిల్లలు చదివించాను. ఉచిత వైద్యం ఇచ్చాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. విశాఖపట్నాన్ని అమెరికన్ సిటీ కంటే అద్భుతంగా అభివృద్ధి చేస్తాను. స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపాను. కనుక ఆటో డ్రైవర్ మీరు నా బ్యాలెన్స్ పెట్టుకొని దయచేసి 10 రోజులు కష్టపడండి. తర్వాత ఒక్కరు కన్నీరు విడవరు. మీ కష్టాలు నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు తెలుసా? కొడుకు లోకేష్ కు తెలుసా? లోకేష్ తోడలుడు బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి తెలుసా? బొత్స ఝాన్సీ 1,00,000 రూపాయలు అలా ఆయన 300 జీతం, ఇప్పుడు 1,00,000 కోట్లు అలాగొచ్చు. వాళ్ళని నమ్మకండి. కొండ గుర్తు కోటేయండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 10 లక్షల ఉద్యోగాలు తెస్తాను. మీరు కష్టపడండి. 10 రోజులు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా. నా చారిటీలే దానికి నిదర్శనం. కొండ గుర్తుకు ఓటేయమని విశాఖ ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా మీ ఓట్లు మీరు ఒక్కొక్కరు 10 వేయించకండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అధికారం లేకుండానే వండర్స్ చేశా. అధికారం అమ్ముడుపోయే ప్యాకేజ్ కాదు. మోదీతో ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా
ఏప్రిల్ 25ని కోట్లాడు తెచ్చా. దట్ ఈస్ పాలన రావాలి, పాలన మారాలి. ఆటో యూనియన్ చేస్తూ వచ్చాడు. నేను 5 నన్ను మాట్లాడాను వాదించాను. చాలా మంది కేసులు వేశారు, చాలా మంది ధర్నాలు చేశారు. ఆపాను, 1000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను. మీ అందరినీ నేను చూసుకోండి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది, అప్పులు ఎక్కువైపోయాయి. రాష్ట్రం అప్పులు, దేశం అప్పులు. మీరేం చేయాలి? ప్రతి ఆటో అది ఎలాగ ఆర్గనైజ్ చేస్తారో నాకు తెలియదు. నా బ్యానర్స్ ఇస్తాను, 10 రోజులు వేసుకోండి, ఆటోలు తిరగండి, చెప్పండి, ఆడియోలు వేయండి, మీ ఓటు మీకు వేసుకోండి. ఒక్కసారి గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. కొండగుర్తు కోటేసి 3 నెలల్లో చూడండి ఏం జరుగుతుంది. నా డబ్బులతో ఎవడో డబ్బులు ఇవ్వడం. భరత్ గెలిస్తే, ఝాన్సీ గెలిస్తే ఎంపీగా 2 డబ్బులు చేస్తారు. ఇక్కడ ఆయన పేరెట్టి టీడీపీ అభ్యర్థి ఇక్కడ మంచి ఆయనే కానీ, పోరాడాడే కానీ స్టీల్ ప్లాంట్ ఆపగలిగాడా? 1000 ఎకరాలు చంద్రబాబు నాయుడు వాళ్ళ గురువు అమ్మేశారు. కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు. జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారు. బీజేపీ అమ్మారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ 15,000 ఎకరాలు అమ్మారు. మిగిలింది 18,000. ఎవరికి మీకు తెలీదు, సీక్రెట్ గా అమ్మేస్తున్నారు. నేను వాదనలు వినిపించి 10 సార్లు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 25 ఆర్డర్ అయిపోతే ఇక్కడే ధర్నా చేస్తాను. ఆర్డర్ తెచ్చా ఒక్కనే. కేపాల్ గారు ఈ విషయంలో మనందరం జై కొట్టచ్చు. జై కేపాల్, జై కేపాల్. మీరు కష్టపడాలి మీ కొరకు. నేను గెలలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ గెలుస్తున్నాం. 5 లక్షల కోట్లు క్రిస్టియన్, 1 లాక్ స్టీల్ ప్లాంట్ ఓట్లు, నిర్వాసితులు 20,000, దళితులు, బడుగు బలహీన వర్గాలు. ఆ కమ్మడికి ఎందుకు వేయాలరా? మన కాపు ఉన్నాడు, మన యాదవ్, మన బీసీ ఉన్నాడు, మన దళితులు, మన క్రిస్టియన్ ఉన్నాడని ప్రజల్లో చైతన్యం వచ్చింది. 2 కులాలే వెళ్ళాలి, 2 కుటుంబాలే వెళ్ళాలి. అది 2 కుటుంబాలే వెళ్ళాలి, 2 కులాలే వెళ్ళాలి. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే మన బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం కులాలకు అతీతంగా అధికారంలో చేయొద్దు. ఇప్పుడు దాకా 2 కులాలే వెళ్తున్నాయి. వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.